मूतये सखाय इन्द्रमूतये ॐ ईशावास्यम् इदं यत्किं च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम्। ॐ वायुरनिलममृतमथेदम् भस्मान्तं शरीरम्। ॐ क्रतु स्मर क्लिबे स्मर कृतं स्मर। ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर। ॐ हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् योऽसावादित्ये पुरुषः सोऽसावहम्। ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ शान्ति शान्ति शान्तिः। परमपिता परमात्मा ओम 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 रक्षका ओम सर्वरक्षका ओम सर्वदा रक्षका सदा रक्षका ओम शाश्वत रक्षका सत्य रक्षका नित्य रक्षका ओम सर्वधा रक्षका सर्वथा रक्षका सर्वत्र रक्षका ओम परम रक्षका ओम शाश्वत पिता शाश्वत माता सर्व पिता सर्व माता परम पिता परमात्मा शाश्वत भ्राता दाता विधाता शाश्वत बंधु सखा मित्र ओम विश्व पिता विश्व माता जगत पिता जगदाम्बा जगत जननी जगन्माता जगतपति ओम ओम सदाधारा सर्वाधारा जगदाधारा ओम ईश्वरा परमेश्वरा ईशा परेशा परमेशा ओम सर्वांतर्यामिन सर्वशक्ति सर्वव्यापका न्यायकारी दयालु ओम 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 सृष्टिकर्ता धर्ता हर्ता प्रलयकर्ता ओम ओम भूर्भुवः स्वः ओम भूः ओम भुवः ओम स्वः प्राणदाता प्राणाधारा प्राणप्रिया जीवनाधारा
సమస్త దుఃఖ వినాశక సకల క్లేశనాశక సంకటమోచక సచ్చిదానంద స్వరూపానందదాత సుఖకర్త సుఖదాయక ఆత్మద బలద జ్ఞానద వర్చోద హర్షద సర్వద మోక్షద ఓం ఓం ఓంకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడ చేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవః ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, బ్రహ్మ బంధువులారా, ధర్మ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ దర్శనాభిలాషుల సాధకులారా, ఈశ్వరారాధకులారా, ఈశ్వరోపాసకులారా, నా చికేత యమాచార్య ఉపాఖ్యానం కఠోపనిషత్తు. కష్టాలను, కష్ట జీవనాన్ని దూరం చేసుకోవడానికి ఉపాయం. ముందు చికేత కావాలి. నా చికేత. మరొక అర్థం జిజ్ఞాసుడు. జిజ్ఞాసు పేరు కూడా నా చికేతనే. కొంత తెలుసు, కొంత తెలియదు, ఇంకా కావాలి, ఇంకా తెలుసుకోవాలి. కొత్త తెలిసిన వాడు నచికేతుడు. జిజ్ఞాసు నచికేతుడు. జిజ్ఞాస. యముడు యమాచార్యుడు గురువు. శిష్యుడు జిజ్ఞాసు, యముడు యమాచార్యుడు గురువు. ముందుగా కొంత అధ్యయనం చేసి నచికేతుడు గురుకులం వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు నచికేతుని యొక్క వర్ణన ఉంటుంది. వైశ్వానరః ప్రవిశతి అతిథి బ్రాహ్మణో గృహాన్ తసేతాం శాంతిం కుర్వంతి హర వైవసుతోదకం. కఠోపనిషత్తులో ప్రథమ వల్లిలో ఇది 7వ వచనం. నచికేతుని యొక్క స్థితి వైశ్వానరుడు, అగ్నిలాంటి తేజస్సున్నవాడు. వైవస్వత, సూర్యుని ఉన్నటువంటి తేజస్సు ఉన్నవాడు. అగ్ని తేజస్సు, సూర్య తేజస్సు. అంతేకాకుండా బ్రాహ్మణుడు, బ్రహ్మజ్ఞాని. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం గలవాడు, ఎంతో కొంత అధ్యయనం చేసిన వాడు నచికేతుడు. ఇంట్లో విద్యాధ్యయనం చేసినటువంటి నచికేతుడు అతిథి రూపంలో వెళ్ళడం జరిగింది. వైశ్వానరః ప్రవిశతి అతిథి బ్రాహ్మణో గృహాన్. గృహంలో ప్రవేశించడం జరిగింది. ప్రవిశతి. వైశ్వానరః ప్రవిశతి అతిథి బ్రాహ్మణ గృహాన్ తస్య ఏతాం శాంతిం కుర్వంతి. హర అంటే గ్రహించండి. ఇంటికి అతిథి వచ్చినప్పుడు ఆర్ఘ్య పాద్యాదులను ఇవ్వడం జరుగుతుంది. చేతులు కాళ్ళు కడుక్కోవడానికి నీరు ఇవ్వడం, తాగడానికి నీరు ఇవ్వడం, సేవ, మర్యాద, స్వాగతం అనే పద్ధతి ఉంటుంది. దాన్ని ఉదకముతో, ఉదకం అంటే అన్ని వచ్చేస్తాయి, ఇందులో ఆర్ఘ్యపాద్యాదులు అన్ని వచ్చేస్తాయి. హర గ్రహించండి.
తస్య ఏతాం శాంతిం కుర్వంతి, శాంతినిస్తుంది. ఎప్పుడు అతిథి ఇంటికి వచ్చినప్పుడు మన సేవ వలన, మనం చేసేటువంటి పరిచర్యల వలన. కానీ ఆ అతిథి ఎలా ఉండాలి? వైశ్వనరుడై ఉండాలి, వైవస్వై ఉండాలి, బ్రాహ్మణుడై ఉండాలి, అతిథి అయి ఉండాలి. ఏ తిథి లేకుండా వేద ప్రచారం చేస్తూ వచ్చినవాడు, లేదా జిజ్ఞాసతో తెలుసుకోవాలని కోరికతో వచ్చిన వాడు కూడా అనుకోకుండా రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని ఇందులో స్పష్టం చేయడం జరిగింది. నచికేతుని యొక్క వర్ణన వైశ్వానర, అతిథి, బ్రాహ్మణ, వైవస్వత. ఓ వైశ్వానరుడా, నచికేతుడా, బ్రాహ్మణుడా, నీవు అతిథి, వివస్వతుడి, సూర్యుని ఉన్నటువంటి తేజస్సు. ఇటువంటి ఈ రకంగా అర్థం చెప్పడం జరిగింది. ఇక్కడ వైవస్వత అంటే మరొక అర్థం ఏంటంటే, వైవస్వత యమాచార్యుని పుత్రుడు. యముడే నిజానికి సూర్యుడు. ఆ రకం కూడా సూర్యుని కూడా యముడు అంటారు. ఆ రకం కూడా అర్థం తీసుకోవడం జరిగింది. యమాచార్యుని పుత్రులు వైవస్వతులు. వివస్వాన్, వివస్వాన్ అంటే సూర్యుడు. వివస్వాన్ సూర్యుని పుత్రులు. సూర్యుని పుత్రులు కాకుండా సూర్యునికి సంబంధించిన వారు. పుత్ర ఆది కూడా అంటే భార్య, పిల్లలందరూ కూడా సంబంధించిన వారందరూ కూడా వైవస్వత. యమాచార్యుని ఆ గురుకులంలో, ఆ గృహంలో భార్య, పుత్రాలు అందరూ ఉంటారు. వారు నచికేతునికి సపర్య చేస్తారు, స్వాగతం చెబుతారు, అర్ఘ్యపాదాలు ఇస్తారు. ఆయన నచికేతుడు 3 రోజులు ఉపాసం ఉంటాడు. ఈ విషయం చెప్పడం జరిగింది. ఇంటికి వచ్చిన అతిథికి కనుక మనం సరి అయినటువంటి మర్యాద చేయకపోతే, స్వాగతం చెప్పడం రాకపోతే ఏమవుతుందో తర్వాత చెప్పడం జరుగుతుంది. నిజానికి మనకు ఆశ ఉంటుంది. ఆశను నెరవేర్చుకోవడానికి ప్రతీక్ష కూడా అవసరం. ఆశ పూర్తి కావాలంటే ఎదురు చూడడం కూడా ఉంటుంది. ఆశించడం, ఎదురు చూడడం, ఆశా ప్రతీక్ష విషయంలో ఇందులో చెప్పడం జరుగుతుంది. ఆశా ప్రతీక్షే సంగతం సూనృతాం చేష్ట చ ఇష్టాపూర్తే. చేష్టాపూర్తి సంధి విచ్ఛేదం చేస్తే చ ఇష్ట ఆపూర్తే పుత్ర పశూన్ చ సర్వాన్ ఏతద్ వృంక్తే పురుషస్య అల్పమేధసో యస్య అనశ్నన్ వసతి బ్రాహ్మణో గృహే. ఈ విధంగా ఎవరైతే మన ఇంటికి వచ్చినటువంటి అతిథి ఉపవాసం ఉంటారో, అనశ్నన్ ఇవి తీసుకోకుండా, ఏ భోజనం చేయకుండా అనశ్నన్ వసతి ఉంటారో, అటువంటి బ్రాహ్మణ గృహంలో ఇవన్నీ పోతాయి. ఏం పోతాయి? నష్టం అవుతాయి, కోల్పోతాం, వంచితం అవుతుంది. పుత్ర పశువును, పుత్రులు, పశువులు, ఆది సంతానం, మనం చేసినటువంటి పుణ్యకర్మలను కూడా వ్యర్థమైపోతాయి. ఇష్టాపూర్తి, ఇష్ట అంటే యజ్ఞించడం, పక్షేష్టి, వర్షేష్టి, పుత్రకామేష్టి, ఇష్టి. ఇష్టి అంటే యజ్ఞం, చేసినటువంటి యజ్ఞాలు, యాగాల యొక్క ఫలితం కూడా వ్యర్థం అంటున్నారు. అతిథి యొక్క సేవ చేయడం కూడా రావాలి. అతిథులు ఎవరు? ధర్మ ప్రచారం చేసేవారు, లేదా జిజ్ఞాసులు, అనుకోకుండా వచ్చేవారు. వాళ్ళ యొక్క సూనృతాం మధుర ప్రియ వాణిని వినడం కూడా ఉండదు. ఎందుకంటే వారి నోటి ద్వారా ఏదైతే సత్యాలు వస్తాయో, సమస్యలకు సమాధానం, పరిష్కారం లభిస్తుంది, అది దొరకదు. అటువంటిప్పుడు మన ఆశ, మన ప్రతీక్ష వ్యర్థమైపోతుంది అన్నారు. ఆశ అంటే నిశ్చితంగా మనకు కొన్ని లభిస్తాయనే నమ్మకం ఉంటుంది. నిశ్చితంగా లభించే విషయాల్లో ఆశ ఉంటుంది. ఇక అనిశ్చితం ఉంటుంది, అవునో కాదో సందేహం, అప్పుడు ఎదురుచూడడం అవుతుంది. ఆశ, ప్రతీక్ష. ఆశ అంటే నిశ్చితంగా ఇక లభిస్తుందని పూర్తిగా నమ్మకం ఉంటుంది, అది దాని పేరు ఆశ. ప్రతీక్ష, ప్రతీక్ష అంటే ఎదురు చూడడం. ఎప్పుడు
అనిశ్చితం ఉన్నప్పుడు. ఆశా ప్రతీక్ష సంగతం, అతిథుల యొక్క సంగతి, సత్సంగతి, ఇది కూడా వ్యర్థమైపోతుంది. ఎప్పుడు మనం సరైనటువంటి సపర్య చేయనప్పుడు, అతిథి సేవ చేయనప్పుడు. అతిథి సేవ అనేది యజ్ఞం నిజానికి. ఆ విధంగా కూడా చెప్పడం జరిగింది. అతిథి సేవ విషయంలో అతిథి సేవ మహిమ గురించి ఈ 8వ వచనంలో చెప్పడం జరుగుతుంది. ఆశా ప్రతీక్షే సంగతం సోనృతాం చ ఇష్టాపూర్తి పుత్ర పశువం చ. ఇష్ట ఆపూర్తి అని, ఇష్ట అంటే యజ్ఞయాగాలు అని చెప్పినాం. ఆపూర్తులు అంటే బావులు తవ్వడము, నీటి దానం, అన్నదానం, ధర్మశాలలు, ఇవన్నీ కూడా వస్త్రదానం, ఔషధ దానం, అన్ని కూడా ఆపూర్తి. ఇష్ట ఆపూర్తులు కూడా వ్యర్థమైపోతాయి. ఎందుకంటే మనకు కావాల్సినటువంటి సరైనటువంటి దారి చూపే మార్గదర్శకులు అతిథులే, వేద ప్రచారకులే, వేద విద్వాంసులే. అందులో జిజ్ఞాస ఉన్నవారు. ఇక్కడ అతిథి బ్రాహ్మణుడే ఉండాలి, వైశ్వనరుడే ఉండాలి అంటే విద్య యొక్క తేజస్సు ఉండాలి అటువంటి వారు. ఆశా ప్రతీక్షే సంగతం సునృతాం చ ఇష్టాపూర్తి పుత్ర పశుం చ సర్వాన్ ఏతద్ వృంక్తే. వృంక్తే అంటే నాశనం అవుతుంది, తగ్గిపోతుంది, కోల్పోతాం, వంచితమైపోతాం. వారి యొక్క మధుర భాష నుంచి, వారి యొక్క సలహాల నుంచి, మార్గదర్శనం నుంచి. అల్పమేధస, అటువంటి వారు కొంచెం బుద్ధి ఉన్నవారు. అల్పం మేధస, అల్ప బుద్ధి ఉన్నటువంటి వారు, అతిథి సేవ చేయడం రానివారు ఇటువంటి వ్యవహారం చేస్తారు. అప్పుడు వీళ్ళు కోల్పోతారు. అనశ్నం, ఎప్పుడైతే మన ఇంటికి వచ్చిన అతిథి ఉపాసం ఉంటారో. ఈ విషయంలో పంచతంత్రంలో స్పష్టమైనటువంటి ప్రసంగం వస్తుంది. ఇంటికి వచ్చినటువంటి అతిథి ఉపాసం ఉండడం కానీ, వెళ్ళిపోవడం కానీ చేస్తే చాలా పాపం అవుతుంది అనే విషయంలో. కానీ ఆ అతిథి అటువంటి యోగ్యత ఉండాలి. ఆ యోగ్యత ఎటువంటి యోగ్యత? వైశ్వానర బ్రాహ్మణ గృహాన్ని ప్రవిశతి. అటువంటి వారికి శాంతిం కుర్వంతి, శాంతింపజేసే విధంగా వ్యవహారం చేయడం అవసరం. అయినప్పుడు కూడా నిజానికి నచికేతుడు వెళ్ళింది జిజ్ఞాసతో, నేర్చుకోవాలని. యమాచార్యుని వద్దకు వెళ్ళడం జరుగుతుంది. యమాచార్యుడు లేకపోవడం జరుగుతుంది. అక్కడ యమాచార్యుడు లేకపోవడం ఏంటి? వెంటనే గురువుగారు దర్శనం ఇవ్వడం ఉండదు. గురుగారి పరిచయం తర్వాత అర్హత ఉండాలి. వచ్చినటువంటి ఆ విద్యార్థి కానీ, జిజ్ఞాసు కానీ అర్హత ఉందా లేదా పరీక్షించుకోవడం జరుగుతుంది. ఎప్పుడు ఆ విద్యార్థులు అటువంటి సాత్విక భావన ఉండాలి. నేర్చుకోవాలని ఉన్నప్పుడే, నేర్చుకొని ఉందా లేదా, ఆ జిజ్ఞాస ఉందా లేదా అని పరీక్ష జరుగుతుంది. అందుకే యమాచార్యుడు కనిపించాడు. కొందరు యమాచార్యుడు వేరే ఊరికి వెళ్తాడు, 3 రోజుల తర్వాత వస్తారు అని చెప్పడం జరుగుతుంది. ఇందులో మాత్రం అటువంటి కథ ఏం లేదు. యమాచార్యుని దర్శనం కాదు అంతవరకు. అంటే ఎప్పుడు కానీ గురుకులం బ్రహ్మచారి వెళ్ళిన తర్వాత 3 రోజులు ఉపవాసం ఉండడం ఉంటుంది. ఈ రోజులో 3 పూటలు ఉపవాసం ఉంచడం జరుగుతుంది. అది నియమం. ఆ నియమాన్ని పాటిస్తాడు నచికేతుడు. కానీ నచికేతుని యొక్క ఈ ప్రయత్నాన్ని చూసి వారు కూడా ఊరుకుంటారు. యమాచార్యుని యొక్క పిల్లలు కానీ, సంతానం, భార్య, వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. అతిథి సేవ కావాల్సినది కాదు, ఆ భోజనం, ఆ సేవ కాదు, ఆ మర్యాద కాదు. నచికేతునికి కావాల్సింది జ్ఞానము, విద్య. దానికోసం వస్తారు. కాబట్టి నచికేతుడు అవుతాడు. నచికేత అంటే 2 అర్థాలు. ఏది కోరని వాడు లేదా జిజ్ఞాస గలవాడు అని అర్థం. జిజ్ఞాస ఉన్న వారికి ఏది రుచించదు కూడా. ఈ ఆహారం రుచించదు, ఏది రుచించదు. అందుకే నచికేతుడు 3 రోజులు ఉపవాసం ఉంటాడు, అనశ్నాన్. కానీ యమాచార్యుని యొక్క భార్యకు లేదా వారి సంతానానికి సందేహం కలుగుతుంది. ఇలా ఉపవాసం ఉంటే
ఏమవుతుంది? అది మనకు చెప్పడానికి నిజానికి అది నియమమే. ఉపవాసం ఉండడం అనేది నియమం. కానీ మనకు నేర్పించాలి కాబట్టి అతిథి సేవ చేయకపోతే నష్టం ఏమిటి? ఎంత కష్టం, ఎంత నష్టం? చాలా నష్టం. మన ఆశా ప్రతీక్షలు వ్యర్థమైపోతాయి. నిశ్చితం మనకు లభించేటువంటి ఏవైతుంటాయో ఆ ఆశ కూడా ఉండదు. ప్రతీక్ష ఎదురు చూస్తుంటాం అనిశ్చితంగా లభించే వాటిని కూడా. ఆశ, ప్రతీక్ష 2 వ్యర్థమైపోతాయి. ఎంతో యజ్ఞయాగాలు చేస్తాం. ఎన్నో దానాలు చేస్తాం. ఆపూర్తులు. ఎందరికో సేవ చేస్తాం, సాయం చేస్తాం. దానికంటే కూడా యాగాల కంటే దానికంటే కూడా ఇదంతా కూడా అతిథి సేవ యొక్క మహిమను తెలపడానికి చెప్పినటువంటి వ్యవహారం ఇది. ఇది గమనించాలి. నిజానికి యజ్ఞోవై శ్రేష్టతమం కర్మ అన్నారు. యజ్ఞాన్ని మించిన శ్రేష్ట కర్మ లేదు నిజానికి. శ్రేష్టతమం, అతి శ్రేష్టం, శ్రేష్టతమం అటువంటి కర్మ యజ్ఞం. ఇక్కడేమంటున్నారు? ఇష్టాపూర్తులు వ్యర్థమైపోతాయి. తర్వాత సూనృతం, ఆ మధురమైనటువంటి ప్రియ భాషణ అంటే మన సమస్యలకు, మన సందేహాలకు సమాధానాలు కూడా దొరకవు. ఇష్టంతో సమాధానం ఇవ్వరు కాబట్టి. తర్వాత పుత్ర పశువును, మన పుత్రులు పశువులు కూడా అక్కడ కూడా లోటు ఏర్పడుతుంది. అంటే మన సంతానానికి మంచి సంస్కారాలు కావాలి అన్నప్పుడు అతిథులు రావాలి మన ఇంటికి. వేద విద్వాంసులు రావాలి, ధార్మికులు రావాలి, మహాత్ములు రావాలి, యోగులు రావాలి, మునులు రావాలి. అప్పుడు మన ఇంట్లో వ్యవహారం మారిపోతుంది. ఇంటి వ్యవహారంలో లాలన ఉంటుంది కాబట్టి పిల్లకు భయం ఉండదు, సంతానికి భయం ఉండదు. కొత్త వ్యక్తి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటారు. కొత్తవారి మాటలు జాగ్రత్త వింటాం కూడా. ఇప్పుడు పాత మాటలే, పాతవారే అదే వ్యవహారం ఉన్నప్పుడు విసుగు వచ్చేస్తుంది. మాట అదే, విషయం అదే, కానీ విసుగు వస్తుంది విని విని. అదే కొత్త వ్యక్తి అయితే అప్పుడు నమ్మబుద్ధి అవుతుంది, నమ్ముతారు కూడా. ఇంటివారు చెబితే నమ్మరు, బయటవారు అదే మాట బయటవారు చెప్పినప్పుడు నమ్ముతారు. ఆ వ్యవహారం ఇక్కడ కుదరుతుంది. ఆశా ప్రతీక్షలు వ్యర్థమైపోతాయి. తర్వాత ఇష్టాపూర్తి కూడా వ్యర్థమైపోతాయి. పుత్ర పశువులు కూడా సర్వాన్ వృంకితే అంటే నష్టమవుతుంది, వంచితమవుతారు, లేదా పోగొట్టుకుంటాం, లోటు అవుతుంది అని అర్థం. వృంకితే. కాబట్టి మనుషులు ఏం చేయాలంటే ఈ అల్పబుద్ధి మానుకోవాలి. అల్పమేధ సహా, అక్కడ ఒక శబ్దం చెప్పారు, అల్పమేధ. పురుషస్య అల్పమేధ సహా యస్య అనశ్నన్ వసతి బ్రాహ్మణో గృహే. బ్రాహ్మణ గృహంలో ఉపవాసం ఉండి ఉంటారో అతిథులు, లేదా తిరిగి వెళ్ళిపోతారో. తిరిగి వెళ్ళిపోతే కూడా పాపం అవుతుంది. ఆ విధంగా నచికేతుడు ఈ యమాచరణ యొక్క ఉపాఖ్యానంలో ఈ విధంగా మన వ్యవహారం నేర్పించడం జరుగుతుంది. బ్రహ్మచర్య సూక్తం ఉంటుంది ఋగ్వేదంలో. అందులో ఆచార్య మృత్యు అని చెప్పడం జరిగింది. ఆచార్య మృత్యు అంటే యముడు. ఎందుకు మృత్యు? నిజానికి విద్యార్థికి మరొక జన్మనిస్తాడు. అంటే పాత జన్మను చంపేస్తాడు, పాత సంస్కారాలను చంపేస్తాడు, అవగుణాలను తీసేస్తాడు. అది మరణం. అసలు ద్విజన్మ, మరో జన్మనిస్తాడు. ఎవరు? ఆచార్యుడు. అందుకే యముడైపోతాడు. పాత సంస్కారాలు కాకుండా పాత శరీరంలో కూడా మార్పులు వస్తాయి. ఆహారం మారుతుంది, అక్కడ వాతావరణం మారుతుంది, వ్యవహారం మారుతుంది, మనసు కూడా మారిపోతాయి. మనస్సులు, బుద్ధి అన్ని కూడా మారిపోతాయి. ఇంద్రియాల బలం వస్తుంది, ఇంద్రియాల శక్తి వస్తుంది. శారీరకంగా, మానసికంగా మారిపోతాడు, మరో జన్మ తీసుకుంటాడు. కాబట్టి అందుకే మృత్యు అన్నారు. అక్కడ కూడా బ్రహ్మచర్య సూక్తంలో తన గర్భంలో ఉండాలని చెప్పేసి 3 రాత్రులు గురుగారి గర్భంలో. తిస్రో రాత్రి గర్భే బిభర్తి. గురువు గారు, ఆచార్యుడు 3 రాత్రులు తిస్రో రాత్రి గర్భే, తన గర్భంలో ఉంచుకుంటాడు, సురక్షితంగా ఉంచుకుంటాడు. ఎందుకంటే ఉపదేశం ఇచ్చేది ఉంది కాబట్టి సురక్షితంగా ఉంచుకొని కాపాడుకొని. ఇక 3 రాత్రులు 3 దినాలు ఉపవాసం. ఎందుకంటే లోపల ఏదైనా రజోగుణం ఉంటే, తమగుణం ఉంటే తీసేయడానికి కూడా. అంటే మనసు సాత్వికత ఉన్నప్పుడే
దీక్ష తీసుకోవాలి. సాత్వికత లేనప్పుడు దీక్ష తీసుకోకూడదు. ఏ దీక్ష అయినా, బ్రహ్మచర్య దీక్ష కావచ్చు, వానప్రస్థం కావచ్చు, సన్యాసం కావచ్చు. గృహస్థానికి కూడా దానికి అక్కడ కూడా దీక్ష ఉంటుంది. కానీ మనకు బ్రహ్మచర్య ఆశ్రమంలో, వానప్రస్థ దీక్ష సమయంలో, సన్యాస దీక్ష సమయంలో ఉపవాసం ఉండడం తప్పనిసరి. ఉపవాసం ఉండాలి. శరీర మానసిక స్థితి ఉన్నప్పుడే దీక్ష తీసుకోవాలి. అనాలోచితంగా రజోగుణముతో తీసుకున్నటువంటి దీక్షలు సఫలం కావు, సరిగా ఉండవు. ఆ వ్యవహారాన్ని ఇక్కడ నేర్పిస్తున్నారు. ఈ నచికేతుని యమాచార్యుని వ్యవహారంలో బ్రహ్మచారిగా ఉండాలనుకున్నప్పుడు తప్పకుండా బయట ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాలను కోరకూడదు. అందుకే నచికేతుడు కావాలి. అలా ఉన్నవారందరూ కూడా నచికేతులే. మరో జన్మనిచ్చే వారందరూ కూడా యములు అవుతారు, యమాచారులు అవుతారు. ఈ విషయంలో చెప్పడం జరుగుతుంది. ఇందులో మనకు తిస్రో రాత్రి ఏతుందో ఇది వేదంలో ఉన్నటువంటి విషయాన్ని ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. వేదంలో బ్రహ్మచర్య సూక్తంలో, తర్వాత యమ సూక్తంలో, ఋగ్వేదంలో యమ సూక్తం కూడా ఉంటుంది. ఆ యమ సూక్తంలో ఉన్నటువంటి ఆ విషయాన్ని, నిజానికి కఠోపనిషత్తులో యమ సూక్తము, బ్రహ్మచర్య సూక్తము, తర్వాత కుమార సూక్తం కూడా ఉంటుంది. ఋగ్వేదం 10వ మండలం 135వ సూక్తం కుమార సూక్తము, ఋగ్వేదం 10వ మండలం 14వ సూక్తం యమ సూక్తం. ఈ సూక్తాలలో ఉన్నటువంటి విషయాన్ని కఠోపనిషత్తులో వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రశ్న, ఆత్మ యొక్క స్థితి ఏమిటి? కఠోపనిషత్తు యొక్క ముఖ్యమైనటువంటి కేంద్ర బిందువు, తెలుసుకోదగినటువంటి విషయము, శరీరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడ ఉంటుంది, ఏమవుతుంది, ఆత్మ యొక్క గతి ఏమిటి? అదే ముఖ్యమైనటువంటి ప్రశ్న, అదే సారం. ఆ విషయాన్ని వివరించడానికి, మోక్షం వైపు ప్రేరణ ఇవ్వడానికి చేసిన ప్రయత్నం కఠోపనిషత్తు. కఠజీవనాన్ని, కఠజీవనాన్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అవసరం ఉంటుంది. అందులో వ్యవహారం అవసరం ఉంటుంది, కర్మ చేయడం అవసరం ఉంటుంది. కుర్వన్నేవేహ కర్మ అని ఆ మంత్రం యొక్క వివరణ కూడా ఇందులో వస్తుంది. ఈశావాస్య ఉపనిషత్తులో కుర్వన్నేవేహ కర్మ అని, తర్వాత విద్య విషయంలో ఏదో మంత్రాలు ఉన్నాయో ఆ మంత్రాల యొక్క సారం, వివరణ ఈ ఉపనిషత్తు. ప్రతి ఉపనిషత్తులో వేద మంత్రాలకు సంబంధం ఉంటుంది. అందులో ఈశోపనిషత్తులో ఉన్నటువంటి ఏవైతే మంత్రాలు ఉన్నాయో ఆ మంత్రాలకు సంబంధించినటువంటి వివరణ, విశ్లేషణయే మిగతా ఉపనిషత్తులు అని చెప్పాలి. ఎందుకంటే అది ఈశ్వరీయ ఉపనిషత్తు, అదే వేదాంతము, అదే వేద శీర్షం అని చెప్పడం జరిగింది ఉపనిషత్తుల్లో. ఆ ఉపనిషత్తుకు ఇవన్నీ కూడా సహాయకాలు, వివరణలు. తిస్రో రాత్రి యద్ అవసాస్తి గృహే మే అనశ్నన్ బ్రహ్మన్ అతిథిర్ నమస్తే అస్తు బ్రహ్మన్ స్వస్తి మే అస్తు తస్మాత్ ప్రతి త్రీన్ వరాన్ వృణీష్వ. నచికేతుడు ఉపాసనతో తపస్సు చేస్తాడు, ఉత్తీర్ణులవుతాడు. వ్యవహారంలో 3 రాత్రులు పూర్తి చేయడం జరుగుతుంది, ఉంటాడు. తిస్రో రాత్రి ఏది అవాత్సి అంటే ఉన్నావు, గడిపినావు. గృహే, ఇక్కడ గృహ అంటే ఆశ్రమంలో, గురుకులంలో. మే అంటే నా యొక్క, అనశ్నాన్ ఈ నువ్వు భోజనం చేయకుండా నా ఇంట్లో, గృహే మే అంటే నా ఇంట్లో ఉన్నావు అని చెప్పేసి యమాచార్యుడు ఒప్పుకొని, ఇక నీకు నమస్కారములు. గురువు గారే శిష్యునికి నమస్కారం అంటున్నారు. నమస్తే అస్తు, నమస్తే అస్తు. గురువు గారు శిష్యునికి ముందుగా నమస్తే అంటున్నాడు. తే అంటే తమరికి నీకు, నమః
నీకు నమనములు. దీని అర్థం ఏమిటి అంటే నీకు మర్యాదలు, లేదా నీకు వరం, నీకు పోషణ, పాలన, రక్షణ అనే అర్థాలు వస్తాయి. నేరుగా నమ అంటే అన్నం అనే అర్థం కూడా వస్తుంది. నమ అన్ననామ నిఘంటువులు వస్తుంది. అంటే నీకు అన్నం పెట్టడం, అది జ్ఞానాన్నం కావచ్చు, ఆత్మభోజనం కావచ్చు, శరీరానికి భోజనం కావచ్చు, పోషణ, పాలన అన్ని కూడా నమ అనే శబ్దంలో వస్తాయి. ఇక నీకు ప్రవేశం లభించింది, నీకు నమః అంటే నీకు ఇక రక్షణ మొదలవుతుంది, పోషణ మొదలవుతుంది, జ్ఞాన దానం కూడా మొదలవుతుంది అనే అర్థం వస్తుంది. నమః. నమ అంటే నమనం అని అర్థం. చిన్నవారు పెద్దవారికి నమస్కారం అంటే నమనములు, మీరు చెప్పింది వింటాను, వినయము, విధేయత, నమ్రత అనే అర్థం. పెద్దవారికి నమస్తే అన్నప్పుడు నమః తే. ఇక్కడ నమస్తే అస్తు బ్రహ్మన్ స్వస్తిమే అస్తు. ఇక్కడ కేవలం నమస్తే మాత్రమే, స్వస్తి కూడా. సు అస్తి కళ్యాణం, నీకు మేలు కలుగుగాక, కళ్యాణముగాక, హితముగాక. బ్రహ్మన్ స్వస్తిమే అస్తు తస్మాత్ ప్రతి త్రీన్ వరాన్ ప్రేషు. తస్మాత్ కాబట్టి మీరు చేసిన వ్యవహారం, ఉపవాసం ఉండడం అనేది మీ యొక్క ఆ జిజ్ఞాస అంతా కూడా నచ్చింది. ఇప్పుడు త్రీన్ వరాన తస్మాత్ ఆ కారణంగా దాని కొరకు, దానికి బదులుగా త్రీన్ వరాన వృణీశ్వ 3 వరాలను మీరు కోరుకోండి అని నచికేతునికి యమాచార్యుడు వరాలు ఇవ్వడం జరుగుతుంది. 3 వరాలు కోరుకోండి. ఎందుకంటే 3 రాత్రులు ఉన్నారు కదా, 3 వరాలు. ఆ 3 వరాలే ముఖ్యమైన వరాలు. నిజానికి మనం ఏదైతే ఓం శాంతి 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 అంటామో ఆ 3 శాంతులు కూడా అవే. ఈ విషయంలో 3 వరాలు ఏమిటో చెప్పడం జరుగుతుంది. ఇందులో నచికేతుని యొక్క మొదటి వరం శాంత సంకల్ప సుమనా యథా స్యాద్ వీతమన్యు గౌతమో మాభి మృత్యో తత్ ప్రసృష్టం మాభి వదేత్ ప్రతీత ఏతత్రయాణం ప్రథమం వరం వృణే. శాంత సంకల్ప సుమన. నేను గురుకులం వచ్చేటప్పుడు, లేదా నీ దగ్గరికి, నీ వద్దకు వచ్చేటప్పుడు మా నాన్నగారు కోపద్రిక్తులై ఉన్నారు కాబట్టి వారు శాంతించాలి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అదే స్థితిలో ఉండకూడదు. అంటే నాన్నగారిని నేను మెప్పించాలి. ఇక్కడ నాన్నగారి పేరు ఇక్కడ చెప్పిన గౌతము అన్నారు. నచికేతుడు గౌతము. ఆరంభములో వాజస్రవస్ అన్నారు. ఆ వాజస్రవసుడే గౌతముడు. నచికేతుని యొక్క తండ్రి గారి పేరు గౌతముడు. శాంత సంకల్ప సుమన యథా స్యాద్. ఇంతకుముందు నాతో ఎలా ఉండేవాడో, నేను రాకముందు నాతో మర్యాద ఉండేవాడు, ప్రేమ చూపేవాడు, నన్ను ఇక్కడ పంపడం జరిగింది, విసుగొచ్చేసి పంపడం జరిగింది. కాబట్టి తర్వాత నేను చదువుకొని వెళ్ళిపోయిన తర్వాత, అంటే దాని అర్థం ఏంటి, నేను మెప్పించాలి, నా చదువు వలన నాన్నగారిని మెప్పించాలి, శాంత సంకల్పుడు కావాలి, ప్రశాంతంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి, శాంతిమయుడైనటువంటి ఆలోచన వాడు కావాలి. అంటే ఎటువంటి చింత లేకుండా ఉండాలని అర్థం. శాంత సంకల్పం అంటే చింత లేనివాడు శాంత సంకల్పుడు, చింతాశూన్యుడు. సుమన ప్రసన్నమైన మనసు ఉన్నవాడు కావాలి మా నాన్నగారు. వీతమన్యు ఏ క్రోధం లేకుండా ఉండాలి. వీతం అంటే పోవడం. విగత మన్యు అంటే మన్యు లేకుండా. ఇక్కడ మన్యు అంటే క్రోధం. నేనంటే క్రోధం ఉండకూడదు. స్యాత్ అలా ఉండాలి. గౌతమ అంటే గౌతమ గోత్రంలో పుట్టినవాడు మా నాన్నగారు గౌతముడు, అలా ఉండాలి. మా అంటే నాకు అన్ని వైపుల నుంచి అన్ని రకాలుగా అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఆ విషయం చెప్తున్నారు. త్వత్ ప్రసృష్టం, నీ నుండి చదువుకుని వెళ్ళిన తర్వాత, త్వత్ ప్రసృష్టం మా అభివదేత్, ఆ రకంగా నాతో అనాలి.
నాతో వ్యవహారం చేయాలి. ఏతత్రయాణం ప్రథమం వరం ప్రణే. ఈ 3 వరాలలో ప్రథమ వరం ఇదే. ఏతత్రయాణం ప్రథమం వరం వృణే. 3 వరాలు ఇది ప్రథమ వరం. ఈ విధంగా నిజానికి మన సామాన్యంగా తల్లిదండ్రులు బెదిరించినప్పుడు లేదా ఏదైనా వ్యవహారం చేసినప్పుడు కొందరు అలగడం జరుగుతుంది, బాధపడడం జరుగుతుంది. మనం కూడా అటువంటి వ్యవహారం చేయకుండా ఉండాలి. నిజానికి మెప్పించే ప్రయత్నం చేయాలి. ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా, ఎవరైనా మన ఉన్నతి కొరకే ప్రయత్నం చేస్తారు. మందలించినా, ఏం చేసినా అది గమనించాలి. మెప్పించే ప్రయత్నం చేయాలి, వారిని ఒప్పించే ప్రయత్నం చేయాలి, వారిని శాంతింపజేసే ప్రయత్నం చేయాలి. అది పిల్లల యొక్క బాధ్యత, సంతానం యొక్క బాధ్యత. ఈ రోజుల్లో ఈ వ్యవహారం లేదు. పిల్లల్ని ఇంకా మెప్పించాలి, పిల్లల్ని శాంతపరచాలి. తల్లిదండ్రులు పిల్లల్ని ఇంకా చూసుకుంటూ ఉండాలి, ఇంకా లాలన చేయాలి, ఇంకా సంపాదిస్తూ ఉండాలి. కానీ నిజానికి అది కాదు. తల్లిదండ్రుల రుణం చాలా ఉంటుంది. ఆ విషయంలో సంతానం చాలా ప్రయత్నం చేసి యోగ్యులయ్యి ఇక్కడ తత్ప్రశ్రేష్టం అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ ప్రశ్రేష్టం అంటే నిన్ను వదిలిపెట్టిన తర్వాత అంటే మీ తమరి యొక్క అనుమతితో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే సమావర్తన సంస్కారం సమయంలో సంస్కారం పదార్థ సంస్కారంలో సమావర్తన సంస్కారం ఉంటుంది. విద్యాధ్యయనం వేదారంభం తర్వాత ఉంటుంది. ఉపనయన సంస్కారం వేదారంభం తర్వాత సమావర్తనం. ఆవర్తనం మంచిగా అన్ని వైపు నుంచి ఇంటికి తిరిగి రావడం అని అర్థం. అంటే విద్యాధ్యయనం చేసి ఇంటికి రావడం. ఇంటికి రావడం అంటే అర్థం ఏంటి? గ్రస్తుడు కావడానికి రావడం. అలా వెళ్ళిపోయిన తర్వాత నాన్నగారు సంతృప్తి చెందాలి, అటువంటి విద్యను పొందాలి. అలా కాకుండా ఉంటే నాన్నగారికి ఇంకా కోపం వస్తే, అసంతుష్టుడైతే అది బాగుండదు, అది పాపం కూడా. ఎవరైనా అతిథి వస్తే, అతిథి తిరిగి వెళ్ళిపోతే ఉపవాసం ఉంటేనే పాపం అంటాం. అటువంటిది మన తల్లిదండ్రులను మనం బాధ పెడితే అది పాపం అవుతుంది. దానికి అది కాకుండా ఉండాలి. నాన్నగారు శాంతించాలి. శాంత సంకల్ప సుమన యథా స్యాత్ వీతమన్యు. శాంత సంకల్పుడు కావాలి, సుమన కావాలి, వీతమన్యుడు కావాలి. ఆ విధంగా ఉండాలి అని మృత్యు నచికేతుని యొక్క సంబోధన. హే మృత్యు, హే ఆచార్య, హే హిమాచార్య, యముడా, నియముడా, నన్ను నియంత్రించేవాడా, నాలో ఉన్నటువంటి అజ్ఞానం దూరం చేసి మరో జన్మ ఇచ్చేవాడా, ఆ అవగుణాలను, దురలవాట్లను, కుసంస్కారాలను చంపేవాడా అని అర్థం వస్తుంది. అందుకే మృత్యు అన్నారు. ఇక్కడ మృత్యు శబ్దం యొక్క అర్థం అదే. నచికేతున్నటువంటి ఏమైనా అవగుణాలు ఉంటే, దోషాలు ఉంటే వాటిని చంపేసేవాడని అర్థం. ఆ విధంగా హే మృత్యు, హే ఆచార్య, ఇది నా యొక్క మొదటి వరం. ఇటువంటి వరాలు కోరుకోవడం అవసరం ఉంటుంది. ఎప్పుడు కానీ తల్లిదండ్రులను మెప్పించే ప్రయత్నం చేయాలి, గురువులను మెప్పించే ప్రయత్నం చేయాలి, అతిథులను మెప్పించే ప్రయత్నం చేయాలి. గృహస్థుల యొక్క కర్తవ్యం అతిథి సత్కారం, పిల్లల యొక్క కర్తవ్యం తల్లిని మెప్పించడం. అది పితృయజ్ఞం. నిజానికి పంచమహాయజ్ఞాలలో పితృయజ్ఞం ఉంటుంది. ఆ పితృయజ్ఞంలో ఈ వ్యవహారం ఉంటుంది. తల్లిదండ్రులను ఒప్పించడానికి, మెప్పించడానికి, సేవ చేయడానికి, వారికి అనుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అది పితృయజ్ఞం. అసలు సత్కారం అదే. సేవ అంటే అది. సేవ అంటేనే సత్కారం, సత్కారం అంటేనే అనుకూలంగా ఉండడం, తల్లిదండ్రులకు, పెద్దలకు అనుకూలంగా ఉండడమే. అనుకూలం అంటే వారు దొంగతనం చేయమని అన్నప్పుడు అనుకూలంగా ఉండే దొంగతనం చేయడం కాదు. దాని అర్థం అది కాదు. అనుకూలం అంటే ధర్మపూర్వకముగా, ధర్మబద్ధముగా వారు చెప్పినటువంటి మాటలను అర్థం చేసుకుని ఆ మాటలను వ్యతిరేకం లేకుండా తప్పకుండా పాటించే ప్రయత్నం చేయడమే. వారికి ఇబ్బంది కలగకుండా ఉండడమే పితృసేవ, పితృయజ్ఞం. ఇందులో పితృయజ్ఞం గురించి ఈ రకంగా చెప్పడం జరిగింది. అతిథి సేవ గురించి వైశ్వనర ప్రవిశతి అన్న దాంట్లో ఆశా ప్రతీక్షే సంగతం సునృతాం
చ ఇష్టాపూర్తి. అతిథి గనక అలిగితే ఇంత నష్టం. మరి తల్లిదండ్రులు అలిగినప్పుడు గురువుగారు అలిగితే, అందుకే గురువుగారు కూడా మా మాత పిత గురువు, నిజానికి వీరే ఒకరు శరీరదాత అయితే, తల్లిదండ్రులు శరీరదాతలు అయితే గురుగారు ద్విజన్మ, మరొక జన్మ ఇచ్చేవాడు, జ్ఞానదాత. అసలు తండ్రి గురువు గారే. నిజమైనటువంటి ఆచార్యుడు మన స్మృతిలో పిత అని కూడా చెప్పడం జరిగింది. ఆచార్యుడు పిత కూడా అవుతాడు, మాత కూడా అవుతాడు, బంధువు అవుతాడు, భ్రాత అవుతాడు, అన్నీ అవుతాడు. మాతాపితలు కేవలం శరీరం ఇస్తారు, ఒక జన్మను ఇస్తారు. ద్విజన్మ ఇచ్చేది, పాత జన్మ చంపేసేది మృత్యు ఆచార్యుడు. అందుకే యమాచార్యుడు అన్నారు ఇక్కడ. ఈ విధంగా నచికేతుడు ఒక వరం కోరుకుంటాడు. తర్వాత వరం యథా పురస్తాద్ భవిత. ఇక్కడ ఇంకా స్పష్టం చేస్తున్నారు, మా నాన్నగారు ఎలా ఉండాలంటే యథా పురస్తాద్ భవిత ప్రతీత ఔద్దాలక. ఇక మళ్ళీ ఒక పేరు ఔద్దాలిక. ఔద్దాలకుడు ఎవరు? ఉద్దాలకుడు. గౌతముడు ఉద్దాలకుడు, వాజశ్రవుడు. నచికేతుని తండ్రి పేరే ఉద్దాలకుడు. ఔద్దాలిక ఆరురిని మత్ ప్రసృష్ట సుఖం రాత్రి చేయిత వీతమన్యు త్వాం దదృశి ఇవ మృత్యు ముఖాత్ ప్రముక్తం. ఏ విధంగా అయితే ముందు యథాపురస్తాత్, ముందట్లాగే ఇంతకుముందున్నట్టుగానే ఉండాలి అని కోరుకోవడం జరిగింది. అలాగే అని చెప్పేసి యమాచార్యుడు చెప్పడం జరుగుతుంది. యమాచార్యుని యొక్క వరం, నీ యొక్క పిత ఇంతకుముందు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. ఉద్దాలకుడు, ఇక్కడ రెండు పేర్లు చెప్పడం జరిగింది. ఔద్దాలికి తర్వాత ఆరుని. ఉద్దాలకుడన్నా గౌతముడన్నా ఆరుని పుత్రుడు. అరుని పుత్రుడు ఆరుని. ఆరుని, ఉద్దాలక, గౌతమ, వాయస్రవ, ఈ పేర్లన్నీ కూడా నచికేతుని యొక్క తండ్రి గారి పేర్లు. మీ నాన్నగారు గౌతముడు ఉద్దాలకుడు. నిన్ను ఈ మృత్యుముఖం నుండి బయటకు వెళ్ళింది అంటే, మృత్యుముఖం అంటే ఇక్కడ గురుకులం నుండి, ఇక్కడ గురుకులం నుండి వెళ్ళిపోయిన తర్వాత నిన్ను చూసి ఇంతకుముందు ఉన్నట్టుగానే ఉంటాడు, ప్రసన్నంగా ఉంటాడు. ఎటువంటి క్రోధం లేకుండా ఉంటాడు, హాయిగా నిద్రపోతాడు, అంటే తృప్తిగా ఉంటాడు. మృత్యుముఖాత్ ప్రముక్తం దదృశి ఇవ వీతమన్యు. రాత్రి శయిత, హాయిగా రాత్రిలో పడుకుంటాడు మీ నాన్నగారు, అంటే ప్రసన్నమైపోతాడు. ఈ మృత్యు నుంచి వెళ్ళిపోయిన తర్వాత, ఈ మృత్యు ముఖం నుండి వెళ్ళిపోయిన తర్వాత, అంటే గురుకులం నుంచి చదువుకొని వెళ్ళిన తర్వాత, అటువంటి యోగ్యత పొందిన తర్వాత అని అర్థం. ఈ రకంగా యముడు వరం ఇవ్వడం జరిగింది. మనం ఏం చేస్తున్నాం? ఎన్నో వింటాం, ఎన్నో చేస్తాం, కానీ మార్పు రావడం లేదు. చెడు సంస్కారాలకు, చెడు అలవాట్లకు, చెడు భావాలకు మనం స్వస్తి చెప్పడం లేదు. లోపల ఉన్నటువంటి ఏదైతే చెడు ఉంటుందో వాటికి మరణం కావాలి. అసలు మరణం అది. కుసంస్కారాల మరణం, చెడు భావాల మరణం, చెడు ఆలోచనల మరణం, రోగాల మరణం, బాధల మరణం, అది కావాలి. మనం గమనిస్తే కేవలం ఆచార్యులు, గురువులే కాదు, వైద్యులు కూడా యములే. వైద్యులు కూడా చికిత్స చేస్తారు, కోస్తారు, శస్త్రచికిత్స చేస్తారు, బాధ పెడతారు కూడా. ఎందుకు? లోపల ఉన్నటువంటి రోగాలను దూరం చేయడానికి, చిత్తాన్ని తీసేయడానికి. వైద్యులు కూడా యమాచార్యులే. అలా ఎవరైతే మన చెడును దూరం చేస్తారో అందరూ కూడా యమాచార్యులు అవుతారు, గురువులు అవుతారు, ఆచార్యులు అవుతారు. ఇక్కడ గురువు గారు అజ్ఞానాన్ని, చెడు ఆలోచనలను, చెడు విచారాలను, కుసంస్కారాలను దూరం చేసి వాటిని చంపేసి మరో జన్మనిస్తాడు. కాబట్టి ద్విజన్మ ఇచ్చే ద్విజన్మ దాత అవుతాడు.
అందుకే అసలైనటువంటి పిత, మాత, భ్రాత, దాత, విధాత అన్ని కూడా గురువు అవుతాడు. అందుకే గురువు గారికి ఎక్కువ మర్యాద ఉంటుంది. తండ్రి కంటే ఎక్కువ విలువ వైదిక వ్యవహారంలో గురువు గారికి ఉంటుంది. గురువు యొక్క అధికారం ఎక్కువ ఉంటుంది. అందుకే ఆచార్యుడు సరైనటువంటి గురువు, సద్గురువే పరంపిత పరమాత్మ తర్వాత సరైన మార్గం నుంచి మార్గదర్శనం చేస్తూ మోక్షం వైపు నడిపించే అసలైనటువంటి పిత, మాత, భ్రాత, రక్షకుడు, మార్గదర్శకుడు గురువు అవుతాడు. అటువంటి గురువు ఉండాలి, అటువంటి సద్గురువు ఉండాలి, అప్పుడు సాధ్యమే. అందుకే ముందే బ్రహ్మజ్ఞానం ఉండాలి, నిజానికి ఆచార్యుడై ఉండాలి, ఆచరించేవాడై ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకే యముడు ఆచార్యుడు, యమాచార్య. ఈ ఉపనిషత్తుల ద్వారా మనం ఎలా ఉండాలి, ఎలా వ్యవహారం చేయాలి, ఎలా శుద్ధి అవుతూ మోక్షం వైపు వెళ్ళాలి అనే విషయాన్ని వివరించడం జరుగుతుంది. కేవలం చదువుకోవడానికి, వినడానికి కాకుండా ప్రతి సందర్భంలో ఒక్కొక్క శబ్దాన్ని కూడా ప్రయోగం చేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ గౌతముడు అనే ఏదైతే పదం ఉందో దానికి గౌతముడు, నచికేతుడు, యమాచార్యుడు ఇది చరిత్ర కాదు, జరిగినటువంటి మనుషుల యొక్క చరిత్ర కాదు. అది ఎవరు కాదు. ఆ గౌతముడు ఎవరు? గోవులు ఎవరు? గోవులు అంటే ఇంద్రియాలను రక్షించుకున్నవాడు గౌతముడు అవుతాడు. గౌతమ ముందు అసలు అక్కడ వారసత్వం లేదా గౌతమ గోత్రం అని చెప్పినారు. గౌతమ, గౌ అన్న గో అన్న నాకు ఆవులు గుర్తుకొస్తాయి. అసలు గోవులు మన ఇంద్రియాలే. నిజానికి ఇంద్రియాలను రక్షించుకునేవాడు గౌతముడు అవుతాడు. అలాగే వాజస్రవసన్న దాని అర్థం ఉంది. అక్కడ ఉద్దాలకుడు అన్న అర్థం ఉంది. ఉద్దాలకుడు ఇవన్నీ గమనిస్తే, శబ్దాన్ని గమనిస్తే మనకు ఆ ధాత్వర్థం వ్యాకరణ నియమాల అనుసారంగా అర్థం తీసుకుంటే ఆ శబ్దాల్లోనే చాలా సందేశం ఉంటుంది. నచికేతుడు అన్న అర్థం ఉంది. నచికేతుడు అంటే 2 అర్థాలు ఉన్నాయి. పుత్ర అన్న అర్థం ఉంది, కుమార్ అన్న అర్థం ఉంది, 3 రాత్రులు ఉపవాసానికి అర్థం ఉంది. ఉపవాసం ఉన్నప్పుడు అతిథి సేవ చేయకుండా ఉంటే ఎటువంటి నష్టం ఉంటుందో, ఎటువంటి పొరపాటు అవుతుందో, అలాగే గురుగారిని ఒప్పించకపోతే, గురుకులం వెళ్ళి విద్య అధ్యయనం చేసి తల్లిదండ్రులను ఒప్పించకపోతే, ఇవన్నీ కూడా వ్యవహారాలు నేర్పించడం జరుగుతుంది కఠోపనిషత్తులో. కఠోపనిషత్తు యొక్క అర్థమే ఆ శబ్దం యొక్క, ఆ పదం యొక్క అర్థమే, ఉద్దేశం అది. మన కఠములను, మన కష్టములను, మన కఠోర వ్యవహారాలను, కఠోర స్వభావాన్ని దూరం చేసుకోవడం. దానికోసం మృత్యు కావాలి, చంపేవాడు కావాలి. ఆ చంపేవాడు యమాచార్యుడు, గురువు గారు. ఈ విధంగా కఠోపనిషత్తు మనం జీవితంలో నింపుకొని మన కష్టాలను, మన రోగాలను, మన సమస్యలను దూరం చేసుకోవడం, అజ్ఞానం దూరం చేసుకుని మోక్షం పొందడానికి ఏదైతే అర్హత అవసరమో ఆ మార్గం ఏమిటో, ఆ మార్గదర్శనం ఏమిటో ఇందులో చెప్పడం జరిగింది. తర్వాత ఆత్మ ఏమిటో, ఆత్మతత్వం ఏమిటో, పరమాత్మ తత్వం ఏమిటో, ఎలా వ్యవహారం చేయాలో, క్షురస్య ధార నిశ్చిత దురత్య అనే శ్లోకం కూడా ఇందులో వస్తుంది. ఇది ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్య వర నిబోధత, క్షురస్య ధార నిశ్చిత దురత్య. ఇది దుర్గం పథం కవయ వదంతి. కవులు, విద్వాంసులు, వేద విద్వాంసులు ఇది దుర్గమం అంటే కష్టంతో కూడుకున్నటువంటి మార్గం. ఇది యోగ మార్గం. కత్తి మీద సాము, క్షురస్య ధార నిశ్చితమైనటువంటి, అది కూడా పదునైన కత్తి మీద సాము. ఏ కొంచెం కదిలినా కాలు తెగుతుంది, కాలు కదిలినా కత్తి కదిలినా. అంత జాగ్రత్తగా యోగ సాధన చేయడం అవసరం ఉంటుంది. దానికి ఏం చేయాలి? ప్రాప్య పొందాలి. ఎవరిని? వరాన్ని, వరులను, సద్గురులను పొంది నిబోధత కొరకు నిబోధ చేసుకోండి. నిష్టమైనటువంటి, నియమితమైనటువంటి, నియమాలతో కూడుకున్నటువంటి సరైనటువంటి బోధ పొందండి. దానికి ఏం చేయాలి? ముందుగా ఉత్తిష్టత, లేవండి. జాగ్రత్త, మేల్కొనండి. ఊరికి లేవడం కాదు, మేల్కొనాలి. కళ్ళు తెరవండి, చూడండి.
అంతేకాదు, వెళ్ళండి, పొందండి. మార్గం చాలా పదునైన కత్తి మీద సాగులాది. క్షురస్య ధార, క్షురకత్తి అంటాం, మంగళి కత్తి. క్షురం అంటే మంగళి కత్తి కూడా చాలా పదునుగా ఉంటుంది. క్షురస్య క్షురస్య ధార నిశితమైనటువంటి పదునైనటువంటి కత్తి. అటువంటి మార్గం యోగ మార్గం. మన ఆలోచనలు కూడా పొరపాటు ఉండకూడదు, తప్పుడు ఆలోచన రాకూడదు. అంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి మనసులో వచ్చేటువంటి సంకల్ప వికల్పాలను. అంతేకాదు, నిర్ణయం చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా నిర్ణయం చేసుకోవాలి. మాట్లాడేటప్పుడు, మాట్లాడే ముందు, మాట్లాడిన తర్వాత, మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. అలాగే నడిచేటప్పుడు, వ్యవహారం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ ఉపనిషత్తులో తెలపడం జరుగుతుంది. చాలా గొప్పనైన ఉపనిషత్తు. వేదానుకూల ఉపనిషత్తుల్లో ప్రముఖమైన ఉపనిషత్తు కఠోపనిషత్తు అని చెప్పడం జరిగింది. అన్ని ఉపనిషత్తులు వేదానుకూలమే. అవి 10 మాత్రమే. 11వది శ్వేతాశ్వతర. ఇంకా కొంచెం అనుకుంటే కౌశిక బ్రాహ్మణం సంబంధించిన ఉపనిషత్తు లేదా మైత్రి ఉపనిషత్తు. 10, 11 మాత్రమే మహర్షి దయానంద సరస్వతి గారు ఒప్పుకోవడం జరిగింది. 10 అన్నారు, కొంతవరకు 11వది శ్వేతాశ్వతర. అప్పుడప్పుడు ప్రమాణాలు కూడా ఇవ్వడం జరిగింది. కౌశిక బ్రాహ్మణ ఉపనిషత్తు, మైత్రి ఉపనిషత్తు. చాలా ఉపనిషత్తులు ఉన్నాయి. వందలు వేలు, ఈ రోజులైతే వేల ఉపనిషత్తులు వచ్చేసినాయి, వస్తూనే ఉన్నాయి ఉపనిషత్తులు. ఒక శ్లోకమే ఒక ఉపనిషత్తు, ఒక వాక్యం ఉపనిషత్తు. అటువంటి ఉపనిషత్తులు కూడా ఉన్నాయి. అల్లోపనిషత్తు, క్రీస్తోపనిషత్తు, వాళ్ళ మత పెద్దల యొక్క పేర్లతో సీతా ఉపనిషత్తు, రామోపనిషత్తు, కృష్ణోపనిషత్తు, అలా రకరకాల పేర్లతో ఉపనిషత్తులు రాసుకుంటున్నారు. అవి ఉపనిషత్తులు కావు. సరైన ఉపనిషత్తులు, వేదానుకుల ఉపనిషత్తులు ఈ లెక్కన నిజానికి 9. అంటే ఈశావాస్య అనేది అది ఈశ్వరీయం కాబట్టి వేదానుకుల ఉపనిషత్తులు. వేద ఉపనిషత్తు, వేదాంతం, ఈశావాస్యం అయితే వేదానుకుల ఉపనిషత్తులు 9. అందులో కఠోపనిషత్తు ప్రముఖమైన ఉపనిషత్తు అని చెప్పడం జరిగింది. ఈ ఉపనిషత్తు అధ్యయనం చేసి గనక సాధన చేసుకుంటే మోక్షం లభిస్తుంది. అటువంటి ఉపాయాలన్నీ కూడా ఇందులో నిక్షిప్తం చేయడం జరిగింది. ప్రయత్నం చేద్దాం. ముందుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వ్యవహారాన్ని మార్చుకునే ప్రయత్నం చేద్దాం. మరణించే ప్రయత్నం చేద్దాం. ఏ మరణం? కుసంస్కారాల మరణం, రోగాల మరణం, బాధల మరణం, అశాంతి మరణం, అసంతృప్తి మరణం, నిరాశ మరణం కావాలి. అవి లేకుండా పోవాలి. దానికి యమాచార్యుడు సిద్ధంగా ఉన్నాడు. పరమపిత పరమాత్మ అసలైనటువంటి యమాచార్యుడు, భీకరుడు, భీముడు పరమపిత పరమాత్మే. కర్మఫలదాత పరమపిత పరమాత్మయే న్యాయం చేస్తాడు. యమరాజు, యమధర్మరాజు, హర్యముడు, నియముడు పరమపిత పరమాత్మయే. మిత్రా సఖా పరమపిత పరమాత్మయే. ఓం షన్నో మిత్రా శంవరుణ షన్నో భవతు. హర్యముడు మిత్రుడు, వరుణుడు, షన్న ఇంద్రో, బృహస్పతి, విష్ణు పరమపిత పరమాత్మే. పరాక్రమ పరమపిత పరమాత్మే. త్రివిక్రముడు పరమపిత పరమాత్మే. అందులో అర్యమ న్యాయాధీశుడు. యముడు అంటే న్యాయాధీశుడు కూడా. ఆ విధంగా అంతా పరమపిత పరమాత్మయే. అన్ని వరుసలు శాశ్వత సంబంధం పరమపిత పరమాత్మతోనే ఉంటుంది ఆత్మకు. ఈ శరీరంతో సంబంధం తాత్కాలికమే, కొంతవరకే. ఈ మానవ దేహం 100 ఏళ్ళు, 100 పైన కొన్ని సంవత్సరాలు అనుకుంటే అంతవరకే. మిగతా ప్రాణుల శరీరాలు కొంతవరకు ఉంటాయి. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు, 100 ఏళ్ళు, అటు ఇటు. లేదా 3 రోజులు, వారం రోజులు ఉన్నటువంటి శరీరాలు కూడా ఉంటాయి. దోమలు ఎంత ప్రయత్నం చేసినా వారం రోజులు, 10 రోజుల కంటే ఎక్కువ ఉండలేవు. కొన్ని పుడుతుంటాయి, పోతుంటాయి, అప్పుడు పోతాయి. అటువంటి కూడా ఉంటాయి. అటువంటి దేహాలు కూడా ఉంటాయి. అంటే తాత్కాలిక సంబంధం ఈ దేహంతో. ఆత్మ పరమాత్మల సంబంధమే శాశ్వతం. అక్కడ మర్చిపోయినాం. అందుకే చంపండి, చంపేసేయండి, మరో జన్మను పొందండి, యమాచార్యుల వద్దకు వెళ్ళండి. మృత్యు, అసలు మృత్యు అది. ఈ శరీరం పోవడం ఇది మరణం కాదు. నిజానికి అసలు మరణం, అసలు మృత్యు
కుసంస్కారాలనే పాపాలను దూరం చేసుకోవడమే అసలు మరణం కావాలి. సరైన మరణం అది. పాపాలను దూరం చేసుకుంటూ రోజు మరణించాలి, ప్రతిక్షణం మరణించాలి. పాపాలు, కష్టాలు, రోగాలు, బాధలు, సమస్యలు. నిజానికి మరణమే మంచిది. కొత్త జన్మ వస్తుంది. ఈ రకంగా అర్థం చేసుకుంటే కూడా కొత్త జన్మ వస్తుంది. కొత్త శరీరం, కొత్త బాల్యం, కొత్త యవ్వనం. పాతది ఏముండదు ఇక. పాత శరీరం లేదు, పాత కాళ్ళు లేవు, పాత చెవులు లేవు, ఈ సమస్యలు ఉండవు. అంతా తాజా తాజా కొత్తదనమే. ఆ రకం కూడా మరణం మంచిది. అసలు మరణమే వద్దు నిజాం. ఏ మరణం శుద్ధమైపోయి మరణం లేకుండా జన్మరాహిత్యం కొరకే. ఇదే చివరి మరణం కావాలి. దానికోసం ప్రయత్నం చేయడం అవసరం ఉంది. ఈ మానవ జన్మలో అవకాశం ఉంది. ఇంకా ప్రయత్నం చేస్తే ఇప్పుడే, ఈ క్షణమే, ఈ దినమే, ఈ క్షణమే మోక్షం, ఈ దినమే మోక్షం, ఈ జన్మలోనే మోక్షం, ఈ జన్మతోనే మోక్షం, ఈ శరీరం ద్వారానే మోక్షం పొందే ప్రయత్నం చేయాలి. అప్పుడు మన లక్ష్యం పూర్తయినట్టు, ఈ జన్మ ధరించినట్టు, మానవ జన్మ సార్థకమైనట్టు. లేకపోతే వ్యర్థమైపోతుంది, నిరర్థకమైపోతుంది. మళ్ళీ జన్మించాలి, మళ్ళీ అంతే, మళ్ళీ ప్రయత్నం చేస్తుంది. దానికంటే ఇదేనే ఉన్న స్థితి నుండే, ఉన్న పరిస్థితి నుండే, ఉన్న చోటు నుండే, ఉన్నత యోగ్యత నుండి, ఈ ఉన్నటువంటి యోగ్యత అవుతుందో, ఈ సామర్థ్యం ఉందో, అక్కడ నుండి మళ్ళీ పైకి చూసే ప్రయత్నం చేయాలి, పైకి ఎదగడానికి ప్రయత్నం చేయాలి, పై మెట్టు కోసం ప్రయత్నం చేయాలి. మన చూపు కింది మెట్ల వైపు కాదు, పై మెట్టు వైపు, శిఖరం వైపు ఉండాలి. ఉద్యానం తే పురుష నావయానం, ఉత్క్రామత మావపథ, ఉత్క్రామత ఉత్క్రామత ఉత్క్రామత. ఉద్యమించాలి, పైకి ఎదగడం. ఉత్క్రమణం, పైకి ఎదగడం. మావపథ, అవనతం, కింది పంథ కాదు, కింది మార్గం కాదు, పై మార్గం. ఉద్యానం తే పురుష నా అవయానం. అవయానం చేయకండి. ప్రయాణంలో అవయానం ఉండకూడదు. కింది యానం కాదు, పై యానం, ఉత్తు యానం. ప్రయత్నం చేద్దాం. ఆ పరమపదాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం. ఈ జన్మలోనే, ఈ శరీరంతోనే సాధ్యము, సంభవం. అర్థం చేసుకోవడం ఉంది. బరువులు మోయాల్సిన అవసరం లేదు, బరువులు ఎత్తాల్సిన అవసరం లేదు, శారీరక బలం అవసరం లేదు. ఈ కాళ్ళతో, చేతులతో, ఇంద్రియాలతో అవసరమే లేదు మోక్షం కొరకు. వీటి అవసరం లేకుండా కావడమే మోక్షం నిజానికి. అవశ్యతాధికారం, ఇంద్రియాల యొక్క అధికారం అవశ్యతం కావాలి, అవసానం కావాలి, అస్తమించిపోవాలి. ఇంద్రియాల యొక్క పెత్తనం లేకుండా అయిపోవాలి, వాటి ప్రభావం లేకుండా ఉండాలి. సత్వగుణం, రజగుణం యొక్క ప్రభావం లేకుండా ఉండాలి. ఏ గుణాల ప్రభావం ఉండకుండా ఉండాలి. చివరికి ఏకాకి కావాలి, కేవలం కావాలి, స్వతంత్రం కావాలి. దేని అవసరం లేకుండా, ఎవరి ఆధారం లేకుండా, ఎవరి సహాయ సహకారం లేకుండా పరిమిత పరమాత్మ అన్ని చేస్తాడు. అటువంటి స్థితిని మనం తెచ్చుకోవడం. ఎవరి అవసరం లేకుండా, ఏ సాధనాల అవసరం లేకుండా, ఈ ప్రాపంచిక సహాయం అవసరం లేకుండా, కేవలం పరిమిత పరమాత్మ యొక్క సహాయ సహకారంతోనే మోక్షం పొందగలుగుతాము. ఇది సునిశ్చితం, ఇది తథ్యం. ఋషుల యొక్క మార్గదర్శనం ఇది. కఠోపనిషత్తులో చాలా విషయాలు వర్ణించడం జరిగింది. తర్వాత ఇంకా తెలుసుకుందాం, సాధనకు వాడుకుందాం. మరో జన్మ పొందే ప్రయత్నం చేద్దాం. పరమాత్మ మధ్య ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఓం శం శుభం. పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, ఈ కఠ ఋషికి, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, కలియుగ ఋషి, మొదటి ఋషి దండి స్వామి విరజానంద సరస్వతి గారికి, మహర్షి దయానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు. బంధులారా, సాధకులారా, మీ అందరూ కూడా ధన్యవాదాలు, వందనాలు, అభినందనలు, పరమపిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం శం శుభం. ఓం 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 శాంతి శాంతి. ఓం.